హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన వాళ్ళ పార్టీ ఒక వ్యక్తి దగ్గుబాటి ఆయన మాట్లాడటం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని దూషిస్తూ ఒక శాసనసభ్యుడు మాట్లాడినటువంటి మాటలకు ఆయన కూడా రగులుతా ఉంటాడు. తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్ గారికి బాధ కలిగే ఉంటది. ఎందుకు కలగదు సార్? కలిగే ఉంటది. తల్లినంటే ఎవరికి కలగదు? కలిగే ఉంటది. కానీ ఆయన నోరిప్పకపోవడము, ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా దాన్ని ఇష్యూ చేస్తూ రావడము, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే రెండు విషయాలు వాళ్ళ ఫ్యాన్స్ కి నేను చెప్పదలుచుకుంది. సినిమా హీరోల ఫ్యాన్స్, సినిమా హీరోలు సినిమా వరకే హీరోలు. రామారావు గారు రియల్ హీరో, సినిమా హీరోగా ఉంటూ రాజకీయాలకు వచ్చి ఆ రోజుల్లో జనతా వస్త్రాలని కానీ లేకపోతే ఇళ్ల నిర్మాణం కానీ ₹2 కిలో బియ్యం కానీ ప్రజలకు దగ్గరగా ఉంటూ ఆయన చేసుకుంటూ వచ్చినటువంటి కార్యక్రమం. సో ఆయన తర్వాత మళ్ళీ రియల్ హీరో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజలకు ఏం కావాలో చేసుకుంటూ రావడం అనేది వాళ్ళ ఆలోచనల ప్రకారం ప్రభుత్వం నడపడం. మరి ఈ రోజున్న హీరోల పరిస్థితి చూస్తే మన అల్లు అర్జున్ పైన 2 రాష్ట్ర ప్రభుత్వాలు దమన నీతిని చూపించాయి. ఆయన జైలుకు కూడా పంపారు, పంపించారు. మరి అల్లు అర్జున్ గారు ఎక్కడ కూడా అవుట్ స్పోకెన్ గా ఏ ప్రభుత్వాన్ని విమర్శించలే. ఎందుకంటే పాలిటిక్స్ ఈస్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ. రాజకీయాలు వాళ్ళకి అవసరమైనటువంటి విషయం కాదు. యాజ్ ఆన్ డేట్ ఈ రోజు వాళ్ళు సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలా, వాళ్ళ టార్గెట్స్ వేరే ఉంటాయి. ఇంకా పాన్ ఇండియా స్టార్ కావాలి, ఇంకా గొప్పగా సినిమా పరిశ్రమలు ఎదగాల, ఇంకా గొప్ప జీవితం గడపాల, పర్సనల్ లైఫ్ పోగొట్టుకోకూడదు, ఫ్యామిలీ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేటువంటి అభిప్రాయం ఆయన. ఇప్పుడు రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ 2 కుటుంబాలు కూడా మంచి ఫ్రెండ్లీ ఫ్యామిలీ, బాగుంటారు, మంచి బాండేజ్ ఉన్న ఫ్యామిలీ. మరి చరణ్ గారు ఎక్కడ కూడా వివాదాలు లేక రాడు. మరి ఈయన కోరుకొని వచ్చే వివాదాలు కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారి తాతగారి పోలికలు ఉండడము, తాతగారి పేరు ఈయనకు ఇవ్వడము, తాతగారి లాగా బాగా మాట్లాడగలగడము, ఆయన వాగ్దాటి ఈయనకు రావడము, ఆయనకు ఒక చరిష్మా ఉంది. ప్రత్యేకించి టీడీపీ క్యాడర్ లో 70% పైన జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నారా లోకేష్ అనే వ్యక్తి తన తండ్రికి వెనకలుండి నడిపించుకుంటూ తను ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఆయన యువగలమనో ఇంకోటనో అబద్ధాలు చెప్పినాడు, నిజాలు చెప్పినాడు, మమ్మల్ని తిట్టుకుంటూ మా మీద లేని అభాండాలన్నీ వేసుకుంటూ ప్రజల్లో ఆయన ఒక యాత్ర చేసుకుంటూ ఈవీఎంల ద్వారా ఇంకో రకంగానూ వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయినాడు, ఈయన షాడో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ పొజిషన్ ఆయన పోగొట్టుకోకూడదు అనేది ఆయనకుంటది. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి వల్ల నా ఈ పొజిషన్ కి ఇబ్బంది రాకూడదు అనేది ఆయనకు ఉంటది. సో బాధ్యతగా ఆయన కూడా వాళ్ళ అమ్మని ఎవరు అన్నారు అనేసి ఆయన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు. దాన్ని రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టారు, మాట్లాడారు. నిజమే, తప్పే. ఆ రోజు ఆ అర్థం వచ్చే విధంగా మాట్లాడింది ఎవరు చేసినా తప్పేది. తర్వాత వాళ్ళు సారీ చెప్పుకుండొచ్చు. ఆ తప్పును ఆయన ఉపయోగించుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం ఆయన చేశారు. చేసిన తప్పుకు జైలుకు పంపగానే, మా ప్రభుత్వం జైలు పంపగానే దాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి ఈయన ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. సరే, తన భార్యని ఇలా అన్నారనేసి వెక్కి ఏడ్చారు ఆ రోజు పరిస్థితి. మరి ఆమె చెల్లెలే కదా, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలే కదా, లోకేష్ గారికి మేనత్తనే కదా. మరి ఎందుకు వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లే? వీళ్ళందరినీ పక్కన పెట్టండి, నందమూరి కుటుంబం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే? అప్పుడంతా ఒక గ్రూప్ గా ఒక దగ్గర చేరి ఫ్యామిలీని అంటారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో వచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు రాలేదనేది కూడా. చంద్రబాబు నాయుడు గారి కష్టం వచ్చినప్పుడు నందమూరి కుటుంబం అంతా అంతగా నిలబడింది. మరి ఈ రోజు నందమూరి కుటుంబానికి అవమానం జరిగినప్పుడు, నందమూరి కోడలకు అవమానం జరిగినప్పుడు ఎందుకు ఈ నందమూరి కుటుంబం అంతా కూడా ఎందుకు వీళ్ళకి సపోర్ట్ గా నిలబడలేదు? నోరెత్తలేకపోతున్నారేంది? గొంతు మూగపోయిందా? మీ పౌరుషాలు ప్రతాపాలు మాటలకేనా? మరి నందమూరి తారక రామారావు వారసులము, కొడుకులము, మనవలము అని చెప్పుకుని మీరంతా ఏమైపోయింది? మీకున్న పౌరుషము, రోషం ఏమైపోయింది? మీ వాడు కాదా? ఏది మీ బ్లడ్ ఏంది, మీ బ్రీడ్ ఏంది మాట్లాడతారు నందమూరి బాలకృష్ణ గారు. నేను ఒకటే అడుగుతున్నా, 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, లోకేష్ కి భయపడి మీరు ముందుకు రాలేదా? 2, మన జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మగారు ఆమె కమ్మ కులస్తురాలు కాకపోవడమా? హరికృష్ణ గారి భార్య ఆమె కమ్మ కులస్తురాలు కాకపోవడమా? ఎందుకు వెలియేస్తున్నారు అతన్ని? ఎందుకు వెలియేస్తా అన్నారు? మీరు ఈ స్థాయిలో కూడా కులాలు ఆలోచన చేస్తారా?
మీరు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి కుటుంబము, ఉమ్, ఈ స్థాయిలో మీరు అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఓట్లతో పదవిలోకి వచ్చిన కుటుంబము ఈ స్థాయిలో కూడా ఆలోచన చేస్తారా? ఉమ్. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని దానికి అర్థమైంది. మీరు అంటుంటే నాకే ఆలోచన వేరే విధంగా వెళ్తుంది. ఇప్పుడు నిజంగా ఎలా ఉందా రేణుకా పరిస్థితి? చౌదరి గారిని చూస్తా ఉన్నాం. అవును. రేణుకా చౌదరి గారు ప్రో కమ్మగా ఏ స్థాయికైనా వెళ్ళి మాట్లాడతారు. అవును. జగపతి బాబు గారిని చూస్తా ఉన్నాం, సినిమా హీరోని. ఆయన ఈ కులాలు ఇవన్నీ పట్టించుకోరు. ఉమ్. ఇక నా కూతుర్ని ఒక తెల్లవాడికి ఇచ్చి చేస్తే మా కులం తక్కువ అవుతాడా అనేసి ఆయన డేగా మాట్లాడారు, అడిగాడు. వాస్తవాలు మాట్లాడారు, అవును. కడిగేశారు. ఈ విధానం కరెక్ట్ కాదనేసి, ఇంత క్యాస్ట్ బిల్లింగ్ ఉండకూడదు. మరి ఈ రోజు ఏమని సమాజం అడుగుతా ఉంది తొద్దుర్తి ప్రకాష్ రెడ్డి గారు. ఉమ్. నిజంగా మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారు కూడా కమ్మాయి అంటే మీరందరూ గమ్మున ఉండేవాళ్ళ? చౌదరిల అమ్మాయి అంటే ఉమ్. మీరు యాక్సెప్ట్ చేసి ఉండేవారు కాదా? చేసేవారు. జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన కూర్చోపెట్టుకునే వాళ్ళు కాదా? మరి మీ బాధల్లా లోకేష్ కి ఇబ్బంది వస్తుందనా, లేకపోతే మీకున్నటువంటి కుల దురహంకారమా? ఉమ్. కనీసం నందమూరి కుటుంబం నోరెత్తలేనటువంటి పరిస్థితి ఉందే. మరి ఇది ఎందుకు ఇలా ఉంది? ఇది ఫ్యాన్స్ ఆలోచన చేయాల. మీ హీరో బాంబేలో షూట్ చేస్తా ఉన్నాడో, ఇంకో హీరో సింగపూర్ లో ఉన్నాడో, వాళ్ళ వాయిస్ లేకున్నారు, భయపడతా ఉన్నారేమో. ఉమ్. మరి మీరు ఫ్యాన్స్ ఆలోచన చేయాల. మీ హీరో నిజమైన హీరోనా, రియల్ హీరోనా? మీ హీరో ప్రజల్లోకి వచ్చి మా అమ్మని ఇట్లా మాట్లాడినారంటే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? నిలబడదు. చాలా ఫోర్స్ గా వెళ్తుంది ఆ ఇష్యూ. మా అమ్మని ఇలా మాట్లాడతారా అని అంటే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మా అమ్మను దుర్భాషలాడిన నారా లోకేష్ నిన్ను క్షమించానని మాట్లాడాడు 19లో. ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు. మళ్ళీ అక్కడికే వెళ్ళాడు కదా సార్. దాన్ని అదే అతని నిలకడ లేని విధానము, వెన్నెముక లేని విధానానికి అది నిదర్శనం అయిపోయింది. ఈజ్ నో మోర్. పవన్ కళ్యాణ్ ఈజ్ నో మోర్ లీడర్. ప్రజలు అతనిలో ఒక లీడర్ ని చూసినారు. అతను ఇప్పుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కావాలని కోరుకుంటా ఉన్నాడు. అయిపోయింది, ఈజ్ నో మోర్. ఇప్పుడు ఈ ప్రభుత్వం సక్సీడ్ అయ్యింటే ఎన్నికలప్పుడు మరి ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేద్దామని మాట్లాడచ్చు. ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని ప్రజలు తిట్టుకుంటా ఉన్నప్పుడు వీళ్ళనే 15 ఏళ్ళు మీ నెత్తిని రుద్దుతామంటే ప్రజలు ఆయన వెనుకలు ఉంటారా? ఆయన వెనుక మీరు అన్నారు ఇందాక, వాళ్ళందరూ కూటమిగా ఉంటే, వాళ్ళందరూ కూటమిగా ఉన్న వాళ్ళ వెనకాల జనం ఉండరు. పవన్ కళ్యాణ్ వెనక కాపులు ఉండరు, ఆయన ఫ్యాన్స్ సగం మంది ఉండరు. బలహీనమైన పవన్ కళ్యాణ్ వల్ల వీళ్ళకి వచ్చేది ఏం లేదు. ఆయన సపరేట్ గా పోటీ చేసినా, వీళ్ళతో కలిసి పోటీ చేసినా మాకు వచ్చే నష్టము ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళు సినిమా హీరోలు మాత్రమే. నిజంగా హీరో అనిపించుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు బయటికి రావాలి. మరి దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినాడు, ఆయన మీద చర్యలు తీసుకోవాలా, ఇంకోటి మాట్లాడుతా ఉన్నారు. దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినాడంటే ఆయన వెనకాల ఉన్న ధైర్యం ఎవరు? ఆయన మీద చర్యలు తీసుకోండి. ఎవరు సార్ ధైర్యం? నారా లోకేష్ కదా. నారా లోకేష్ 100%. ఇప్పుడు నారా లోకేష్ విధానం మార్చుకోవాలా. నువ్వు మీ ఎమ్మెల్యేలకు ఇదంతా మా కుటుంబం అని నువ్వు చెప్తే గౌరవించరా? ఎందుకు గౌరవించరు సార్? మీ అసలు ధైర్యం చేస్తారా? ఎవరైనా అంటే ధైర్యం చేస్తారా? ఫస్ట్ అంతే కదా. ఎమ్మెల్యేలకి ఇదంతా మా కుటుంబము అంటే ధైర్యం చేస్తారా? లేదు. నేను మాత్రమే లీడరు, నేను మాత్రమే మీకు లీడరు, వీళ్ళందరూ ఏమీ కాదనే పరిస్థితి తీసుకొని వచ్చినవా లేదా? వాళ్ళని ఓన్ చేసుకోలేదా? ఆయన పాలిటిక్స్ లేడు, ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు జూనియర్ ఎన్టీఆర్ కి. ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు? భయపడుతున్నారు అనుకుంటా సార్. ఇన్సెక్యూరిటీ. కాబట్టి ఈ జూనియర్ ఎన్టీఆర్ వివాదం అనేది ఎన్ని రోజులు దీన్ని కొనసాగించినా ఒరిగేది ఏంది లేదు. ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు. పోనీ వీళ్ళు కూడా కలుపుకొని ఇది మన కుటుంబం అందరం కలిసి మనం ఈ విధానాలను చక్కదిద్దుకోవాలా, ఆ ఎమ్మెల్యే చేసిన తప్పే, పిలిచి మందలిద్దాము, అందరం కలిసి కుటుంబం పిలిచి మందలిద్దాము, ఎమ్మెల్యే చేసిన తప్పే, వీళ్ళందరూ కలిసి మాట ఒక తాటి మీదకి రావాలా. అదే చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ తీసుకోవాలి. అలా కాకుండా పోతే ఈయన పిల్లనిచ్చి రాజకీయాన్ని ఇచ్చినటువంటి నందమూరి కుటుంబానికి అవమానం జరిగినప్పుడు స్పందించని చంద్రబాబు సామాన్యుని గురించి ఏం పట్టించుకుంటారు? రాజకీయం కావాలా, అధికారం కావాలా, డబ్బులు కావాలా?